హలో అందరికీ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. బిగ్ బాస్ ప్రోమో ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో యష్మిని సోనియాని వీళ్ళని క్వశ్చన్ చేయాలని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్గా అవే పాయింట్స్ అయితే అడిగారు. కాకపోతే స్టార్టింగ్ అయితే మాత్రం భాషని అయితే విష్ చేశారు, అంటే కంగ్రాచులేషన్స్ చెప్పి మీకు బాబు పుట్టారని చెప్పగానే కొంచెం ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ కానీ ఆల్రెడీ మనకి భాష ఎలిమినేట్ అయ్యాయని చెప్పి అయితే బయటకైతే వచ్చేసింది న్యూస్. చాలా బాధ అనిపించింది. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఇంకా సోనియాని అడుగుతారనమాట, క్వశ్చన్ చేస్తారు. నామినేషన్స్ అప్పుడు విష్ణుప్రియ అని అంటుంది కదా, అంటే ఏమని నాకంటే ఫ్యామిలీ ఉంది, నీకంటే అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి అంటుంది. ఇంకా చాలా మాటలే అంటుంది. అవి నాగార్జున క్వశ్చన్ చేస్తారనమాట. సోనియా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే ప్లీజ్ ఇంకా నువ్వు ఆగిపో చెప్పడం అని చెప్పి అన్నట్టుగా అంటాడనమాట. ఇంకా లాగద్దు అన్నట్టు చంప మీద కొట్టినట్టు అనమాట. మామూలుగా లేదు, ఇంకా చూపిస్తారు. ఇదైతే ప్రోమోలో కాబట్టి అది చాలా మంది వెయిట్ చేశారన్నమాట దీనికోసం. ఇక్కడ చూసినా కదా యష్మి ఎందుకు డబల్ గేమ్ ఆడుతుంది, చాలా అప్పటికప్పుడు మార్చేస్తుంది, మాటలను చేంజ్ చేసేస్తుంది. సో అదనమాట. ఇక్కడ విష్ణుప్రియకి అయితే చాలా బాధ అనిపించింది. కానీ ఆ రోజు మాట్లాడాల్సింది విష్ణు ఏంటంటే అలాంటివి కొంచెం లైట్ తీసుకుంటుంది, చిన్నపిల్ల మెంటాలిటీ. కానీ గేమ్స్ మాత్రం సూపర్గా ఆడిద్ది, మాట్లాడిద్ది, అందరూ ఫ్రెండ్స్ అని అనుకునిద్ది అనమాట. అది విష్ణు నేచర్. అది బాగా అలుసుగా తీసుకుని అమ్మాయి సోనియా ఎవరైతే ఉన్నారో మామూలుగా మాట్లాడదు అందరినీ. అసలు తను లేడీస్తో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు. గట్టిగా కూర్చొని ఒక 10 minutes కూడా లేడీస్తో ఎవరితో మాట్లాడదు అనమాట. ఎందుకు అంటే డామినేట్ చేస్తారని చెప్పి. ఆడపులి అని అనుకుంటుంది కదా తను, అట్లా వాళ్ళతో ఉంటే ఆ పేరు పోయిద్ది, ఉండదు అని చెప్పి తను అలా ఫీల్ అవ్వదు అని చెప్పి అలా ఉంటుందన్నమాట. అంతకుమించి ఏం లేదు. చూడాలి ఎపిసోడ్ మొత్తం ఈరోజు సాటర్డే చూస్తేనే తెలిసిద్ది ఏమేమన్నారు ఏంటనేది. తర్వాత యష్మి గౌడ్ అని అడుగుతారు, నువ్వు సంచాలక్ కదా, ఆ రోజు టాస్క్లో మైదా పిండి ఇవన్నీ ఉంచుతారు, అలానే మరమరాలు కూడా ఉంటాయి కదా, 250 grams తీసుకురావాలని చెప్పి అంటారు. అప్పుడు మణికంట 250 grams కొంచెం దగ్గరలో ఉంటుంది, అందుకనే తక్కువగా సీత ఉంటుంది అనమాట. మణికంట అంటారు, దగ్గరగా ఉండేటట్టు నువ్వు కూడా చెప్పావు కదా, 250 grams అక్కర్లేదు, 250 grams దగ్గరగా ఉన్నా పర్లేదు, నేను కౌంట్ చేస్తాను అంటావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేంజ్ చేస్తాను అంటే నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను, నువ్వెలా చెప్తావు అని చెప్పి చెప్తాను అనమాట. చాలా గొడవ చేస్తుంది. నిజంగా ఆ ఎపిసోడ్ చూస్తే మీకే అనిపిస్తుంది అనమాట, మీకు తను ఏం చేయాలి ఏంటి అనేది. సో అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాడు మణికంట. ఆ క్వశ్చన్ నాగార్జున అడుగుతాడు అనమాట, నువ్వు అన్నావా లేదా అంటే ఆ రోజు మణికంట కూడా అంటాడు, నువ్వే కదా చెప్పింది దగ్గరగా ఉన్నా పర్లేదు అని చెప్పి, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంటే నేను అనలేదు నా ఇష్టం అని చెప్పి మాట్లాడుతుంది అనమాట యష్మి. అది వీడియో ప్లే చేస్తారు. ఇంకా అక్కడ ఏడ్ చేసిద్ది, మాట మార్చేస్తుంది అనమాట. అక్కడ వెంటనే డబుల్ గేమ్ లాగా మాట్లాడుతుంది తను. సో ఈ క్వశ్చన్ కూడా పాయింట్ చేశారు చాలా. ఇంకా ఎపిసోడ్ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కిరాక్ సీత ఉంది కదా, తను బాగా ఆడిందని చెప్పి అప్రిషియేట్ అయితే చేశారు. కానీ భాష ఎలిమినేట్ అవ్వడం అనేది నాకైతే అస్సలు అంత ఫెయిర్గా అనిపించట్లేదు. ఎందుకంటే తనకన్నా తక్కువగా ఆడేవాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే సోనియా, ఇంకా చెప్పాలంటే నిఖిల్ కూడా. వీళ్ళు కూర్చొని ముచ్చట్లాడుతుంది తప్పితే ఏమీ లేదు. ఆదిత్య ఓం గారు బాగా చేస్తారు వర్క్ ఇంట్లో, కానీ ఆయన ఎక్కువగా అతనికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వట్లేదు బిగ్ బాస్ వాళ్ళు. వీళ్ళతో మళ్ళీ అభయ్ నవీన్ కూడా జాయిన్ అయ్యాడు అనమాట. సో అదైతే అస్సలు నచ్చడం లేదు. ఇవైతే అడిగారు నాగార్జున గారు. ఇంకా అడుగుతారు, అభయ్ని కూడా అడుగుతారు. విష్ణుని ఇట్లా ముక్కు మీద ఇట్లా తోస్తాడు కదా, సాక్స్లో వేసుకున్నప్పుడు సాక్స్ మీద కాలు వేసి ముక్కు తినగానే విష్ణు కింద పడిపోతుంది. అట్లా ఫిజికల్గా అది చేయకూడదు అనమాట. సో తను ఫిజికల్ అటాక్ చేస్తాడు. అది నేను చేయలేదు అని అంటాడు. ఆ వీడియో కూడా అక్కడ ప్లే చేసి చూపిస్తారనమాట. యష్మి గౌడ్ని అయితే చీఫ్ నుంచి తీసేశారు, నైనికాని యష్మి గౌడ్ని. నేనైతే అదే అనుకున్నాను, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కాకపోతే ఇలా ఇద్దరిని తీస్తారని అయితే అనుకోలేదు. యష్మిని అయితే ముందే తీసేశారు. తర్వాత నైనికాని కూడా తన క్లాన్లో ఉన్న సభ్యుల్ని తను సపోర్ట్ చేయకుండా వేరే క్లాన్లో ఉండే వాళ్ళని తను సపోర్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఎలా ఉన్నారంటే వీళ్ళతో ఉంటే మనకి హైప్ వస్తుంది, వీళ్ళతో ఉంటే హైప్ రాదు అన్నట్టుగా ఉంటున్నారు. ఎవరిది ఫ్రెండ్షిప్ కాదు. చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్ యూ.